హాయ్ అండి, నమస్తే. నేను మీ డాక్టర్ రాధాగోపాల్, ఎండి జనరల్ ఫిజిషియన్ అండ్ డయాబెటాలజిస్ట్, మిత్ర హాస్పిటల్స్ విజయవాడ. ఈ రోజు మనం ప్రీ డయాబెటిస్ గురించి మాట్లాడుకుందాం. ప్రీ డయాబెటిస్ అంటే ఏంటి, ప్రీ డయాబెటిస్ అని ఎప్పుడు అంటాం? ప్రీ డయాబెటిస్ అంటే పేషెంట్ కి నార్మల్ కంటే బ్లడ్ లెవెల్ షుగర్స్ ఎక్కువ ఉంటాయి, బట్ అది మధుమేహ స్థాయికి చేరినప్పుడు దాన్ని ప్రీ డయాబెటిస్ అని అంటారు. ఈ ప్రీ డయాబెటిస్ అనేది ఎక్కువ బరువు ఉన్న వాళ్ళు, మరియు తక్కువ శారీరక శ్రమ ఉన్న వాళ్ళు, మరియు ధూమపానం, మద్యపానం అలాంటివి చేసే వాళ్ళలో ఎక్కువగా కనిపిస్తుంది. సో ఈ ప్రీ డయాబెటిస్ ఉన్నప్పుడు మనం కనుగొంటే డయాబెటిస్ స్టేజ్ వెళ్లకుండా నియంత్రించుకోవచ్చు. ఈ ప్రీ డయాబెటిస్ ని ఎలా కనుగొంటామంటే ఫాస్టింగ్ బ్లడ్ టెస్ట్ మరియు పోస్ట్ ప్రాండియల్ బ్లడ్ టెస్ట్ అండ్ HbA1c లెవెల్స్ ద్వారా మనం కనుగొంటాం. ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ లెవెల్స్ 100 నుంచి 110 లోపు, పోస్ట్ ప్రాండియల్ బ్లడ్ షుగర్ 200 లోపు అండ్ HbA1c 5.7 నుంచి 6.5 లోపు ఉంటే మనం ప్రీ డయాబెటిస్ అంటాం. ఈ ప్రీ డయాబెటిస్ ఉన్న వాళ్ళలో 40% నుంచి 60% వచ్చే 5 సంవత్సరాల్లో డయాబెటిస్ స్టేజ్ కి కన్వర్ట్ అవుతారు. అందుకనే ఈ స్టేజ్ లో మనం ప్రీ డయాబెటిస్ ని గుర్తిస్తే గనక డయాబెటిస్ కి వెళ్లకుండా నియంత్రించవచ్చు. ప్రీ డయాబెటిస్ ని కంట్రోల్ చేయడానికి మెయిన్ గా బరువు లాస్ అవడం, మరియు జీవనశైలి మార్పులు, మద్యపానం, ధూమపానం ఆపేయడం మరియు శారీరక శ్రమ పెంచడం ద్వారా మనం డయాబెటిస్ స్టేజ్ కి వెళ్లకుండా నియంత్రించవచ్చు.